హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో అయితే మన టిక్కాయిన్ సంబంధించిన కేవైసీ అఫీషియల్ అప్డేట్ అయితే మన ముందుకైతే రావడం జరిగిందండి. సో ఈ యొక్క వీడియోలో నుండి మన కేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవాలంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమిటి, మనం పాటించాల్సిన రూల్స్ ఏమిటి, వాటి గురించి మాత్రమే నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇంకా ఎవరికి కూడా అది పాస్ అయితే అవ్వలేదండి. సో ఎలా డీటెయిల్స్ ఇస్తే మనకు పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది ఇంకొంచెం క్లారిఫికేషన్ అయితే రాలేదన్నమాట. ఆ క్లారిఫికేషన్ వచ్చిన వెంటనే పిన్ టు పిన్ ప్రాసెస్ వీడియో అనేది మన ఛానల్లో వస్తుందన్నమాట. సో అంతకంటే ముందుగా కొన్ని కీ రూల్స్ అయితే ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇవైతే. కొంతమంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, దానికి సొల్యూషన్ ఏమిటి, అవన్నీ కూడా నేనైతే క్లారిటీగా చెప్పాలనుకున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మన కేవైసీకి సంబంధించి ఫేజ్ 1 అయితే మనకి అఫీషియల్గా స్టార్ట్ అయితే అయిపోయిందండి. సో మన కోర్ టీం వాళ్ళు నిన్న చెప్పారు కూడా. సో జూన్ 1వ తారీఖు అయితే కేవైసీ రావాల్సింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల, పెండింగ్ వర్క్ వల్ల అయితే అది జూన్ 2కి అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. సో ఈ రోజైతే మనకు అఫీషియల్గా కేవైసీలు అయితే స్టార్ట్ అయితే అయిపోయాయండి. సో అదైతే మనకైతే క్లారిటీగా చెప్తున్న అప్డేట్ అనమాట. అయితే చూడండి ఇక్కడ, మీరు ఇప్పుడు మీ కేవైసీ వెరిఫికేషను ఎక్కడి నుండి పూర్తి చేయవచ్చు. సో ఈ కేవైసీ అండి మన టిక్కాయిన్ యాప్ లోపల కాదండి, మనకంటూ వీళ్ళైతే ఒక సపరేట్ వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్ ఆధారంగా మాత్రమే మన దీంట్లో ప్రెజెంటు కేవైసీ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఇది మనకైతే యాప్ లోపల ఫీచర్ కాదండి. ప్రెజెంట్ అయితే ఒక వెబ్సైట్ మాత్రమే. సో భవిష్యత్తులో దీన్ని మళ్ళీ మనకైతే యాప్లోకి ఇంక్లూడ్ చేస్తారా లేదని మనకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకా కేవైసీలు అయితే చాలామంది అప్లికేషన్ పెడుతున్నారులే, కానీ వాళ్ళకైతే ఇంకా రిజల్ట్ అయితే రాలేదండి. మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న యూట్యూబర్స్ అందరూ కూడా. సో ఆ రిజల్ట్ వచ్చిన వెంటనే నేనైతే మన ఛానల్లో వీడియో చేస్తాను. సో అప్పటి వరకు దయచేసి వెయిట్ చేయండి. ఈ ప్రక్రియ సరళమైంది మరియు సులభంగా అర్థమయ్యేది. కేవైసీ పరీక్ష దశ అనేది రాబోయే 48 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఈ ప్రాసెస్ అయితే టెస్టింగ్ ఫేజ్ కింద మనకైతే ఇచ్చారన్నమాట. అంటే ఒకేసారి కమ్యూనిటీకి మొత్తానికి కాకుండా ఈ 2 డేస్ మాత్రమే, ఈరోజు రేపు మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి మాత్రమే దీంట్లో కేవైసీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత అండి మనకైతే ఒక 1 వీక్ వరకు బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 డేస్‌లో ఎవరైతే కొన్ని వందల వేల మంది అయితే అప్లికేషన్‌లు పెట్టుకుంటారో, ఆ యొక్క అప్లికేషన్స్ అనేది వాళ్ళు పాస్ చేయడానికైతే ఒక 1 వీక్ అయితే టైం తీసుకుంటారనమాట. సో ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అందరికీ కూడా కేవైసీ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో మీరైతే ముందు రూల్స్ తెలుసుకోవాల్సి ఉంటుందండి. చాలా చాలా ముఖ్యమైన రూల్స్, ఎప్పుడు వినని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే. అందుకని నేను చెబుతున్నాను. ఆ తర్వాత మేము ఫలితాలు పరీక్షించి పూర్తి స్థాయి ప్రజా విడుదలకు సన్నాహాలు చేస్తాము. సో ఈరోజు రేపు అండి లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే, కొంతమందికి మాత్రమే కేవైసీ అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తున్నారనమాట. ఇంకా ఎల్లుండి అయితే మనకు అవకాశం లేదనే చెప్పాలండి. ఈ 2 డేస్‌లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళని పాస్ చేసే ప్రక్రియలో కోర్ టీమ్ అయితే ఉంటుంది. ఒక 1 వీక్ వరకు టైం తీసుకుంటుందన్నమాట. ఒక 1 వీక్ వరకు అయితే ఈ ప్రక్రియలో ఉంటుంది. మీరు ఎవరు కూడా టెన్షన్ ఏం పడొద్దు. పిన్ టు పిన్ ప్రాసెస్ అనేది నేను చెప్పినట్లుగా ఫాలో అవ్వండి. మీకు ఇబ్బంది లేకుండా కేవైసీ అయితే అవుతుంది. ఇంకో విషయం అండి, కేవైసీ అనేది మీరు ఓన్‌గా చేయాలనుకుంటే ధైర్యంగా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ కేవైసీకి సంబంధించిన లింక్ అనేది, వెబ్సైట్ లింక్ అనేది నేను మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా నేను వీడియో చేయడానికంటే ముందుగానే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎవరు చేసినా సరే చూసి మీరైతే ఫాలో అయిపోండి. ఇబ్బంది అస్సలు లేదు. ఎందుకంటే మనందరం కూడా ఒక కమ్యూనిటీ కాబట్టి మాట చెబుతున్నా. జూలై 1 నుండి టిక్కాయిన్ యాప్లో టిక్కాయిన్ బదిలీలు సంక్రమణ చేయబడతాయి. ఆ తర్వాత అధికారిక లిస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో జూలై 1 నుంచి అండి మన యొక్క టిక్కాయిన్స్ అయితే మన వ్యాలెట్‌లో P2P ఆప్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మన దగ్గర ఉన్న టిక్కాయిన్స్‌ని మనం కావాలనుకుంటే స్వతహాగా వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి కానీ, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ మన పర్సనల్‌గా P2P మార్కెట్ అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ట్రాన్స్ఫర్ స్టార్ట్ అవుతుందో వెంటనే మనకైతే లిస్టింగ్ డేట్ చెబుతారన్నమాట. ఆ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉండాలి. ప్రజలు అటు ఇటు కాయిన్స్‌ని సెండ్, బై, రిసీవ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రయాణంలో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. మనందరం కలిసి ఒక అసాధారణమైన దాన్ని నిర్మిస్తున్నాము. సో చాలా చాలా గొప్ప అప్డేట్ అందుకే చెబుతున్నానండి ఈ ప్రాజెక్ట్‌లో అయితే. వీళ్ళు చెప్పినట్లుగానే ఒక 1 డే డిలే అయిందిలే గానండి, చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ వాళ్ళు చెప్పినట్లుగానే ఈరోజైతే ఈ యొక్క కేవైసీ అప్డేట్‌తో మన ముందుకైతే రావడం జరిగిందనమాట. అవును, ఇది నిజమైన కేవైసీ ప్రాసెస్. మీ కేవైసీ ఒక్కసారి ఆమోదం పొందితే అది అలాగే ఉంటుంది. మరియు దాన్ని మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. సో ఇదండి, మేము దీనిని పరీక్ష దశ అని పిలుస్తాము. ఎందుకంటే ప్రారంభంలో కేవైసీ కేవలం 2 రోజులు మాత్రం తెరబడి ఉంటుంది. ఈ సమయంలో కమ్యూనిటీ కోసం వేటిని మెరుగుపరచవచ్చో,
సరళీకరించవచ్చు మరియు వేగవంతం చేయవచ్చు తెలుసుకోవడానికి మేము కేవీసీ పార్ట్నర్స్‌తో మేమైతే ఇక్కడ వ్యవస్థతో డీలింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎందుకంటేనండి మనకి కేవీసీ చేసి పెట్టడానికి ఒక కంపెనీ వాళ్ళైతే మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. వాళ్ళే మన కేవీసీ పార్ట్నర్స్ అనమాట. సో, ఈ 2 డేస్ మాత్రమే ఎందుకు ఆన్‌లో ఉంటుందంటే, ఈ 2 డేస్‌లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళని పాస్ చేయడానికి, అంటే వీళ్ళు కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా, మేమైనా మార్పులు తీసుకురావాలా లేదా తెలుసుకోవడానికి అయితే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారనమాట. అందుకే 2 డేస్ మాత్రమే ఓపెన్‌లో ఉంటుందనమాట. సో, ఆ తర్వాతయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అఫీషియల్‌గా అందరికీ ఇంకా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న అందరికీ కూడా ఒకేసారి అయితే కేవైసీ స్టార్ట్ అవుతుందండి. సో, అప్పటి నుంచి అయితే మనకి ఇబ్బంది లేకుండా రెగ్యులర్‌గా కేవైసీ స్లాట్ అయితే ఓపెన్‌లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఒక 2 డేస్ మాత్రమే ఓపెన్‌లో అయితే ఉంటుంది. ఫలితాలను సమీక్షించి అవసరమైన సర్దుబాట్లు చేసిన తర్వాత సుమారు వారం రోజుల్లో అందరి కోసం కేవైసీని పూర్తిగా తిరిగి ప్రారంభిస్తామని చెబుతున్నాము. సో, ఇదండి ఈరోజు రేపు కేవైసీ స్లాట్ ఓపెన్‌లో ఉంటుంది. వాళ్ళు మనకి ఇచ్చిన వెబ్‌సైట్ అనేది. ఆ తర్వాత ఒక వారం రోజుల గ్యాప్ అనమాట. ఆ వారం రోజులు ఏం జరిగిద్దంటే ఎవరైతే ఈ 2 డేస్‌లో అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు కరెక్ట్‌గా పెడుతున్నారా లేదా, మేము చెప్పినట్లుగా ఫాలో అవుతున్నారా లేదని వాళ్ళకైతే కేవైసీలు అయితే పాస్ అయితే చేస్తారన్నమాట. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందండి. అందుకోసం వీళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నారన్నమాట. సో, ఒక 1 వీక్ అయితే మళ్ళీ గ్యాప్ రాబోతుంది. రేపైతే మన ఛానల్‌లో వీడియో వస్తుందండి. దాన్ని చూసి ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అయిపోండి. ఆ యొక్క కేవైసీ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, స్టెప్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలని నేను చెబుతాను. మీరెవరు కూడా కంగారేం పడద్దు, కూల్‌గా ఉండండి. ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే చాలా వేగంగానే కేవైసీలు అయితే పాస్ అయితే అవుతాయండి. డిలే అవ్వదనమాట. చాలా ఫాస్ట్‌గానే ఉంటుందని వీళ్ళైతే చెప్పారు వీళ్ళైతే. పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ముందు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి ఈ పరీక్ష దశ మాకు సహాయపడుతుంది. సో, కొంతమందికి ట్రైల్ ఇచ్చిన తర్వాత ఇది బాగా జరుగుతుంది అనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకైతే ఈ విధంగా ఇంకా ప్రజలందరికీ కూడా ఓపెన్ చేస్తారన్నమాట అండి. అప్పుడు వాళ్ళకున్న లోటుపాట్లు గానీ, మిస్టేక్స్ తెలుస్తాయి అనమాట. సో, అందుకే వీళ్ళు ఒకేసారి ఓపెన్ చేయట్లేదు. లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే. ఇంకొద్ది రోజులు ఆగామనుకోండి ఈ ప్రాజెక్ట్‌లు మైనింగ్ చేస్తున్న అందరికీ కూడా కేవైసీ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అయితే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారైతే. కేవైసీ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఈ కేవైసీ ప్రాసెస్‌లో ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న పత్రాలు మాత్రమే స్వీకరించబడతాయి. ఒక్క 3 డాక్యుమెంట్స్ అండి. ఈ 3 డాక్యుమెంట్స్ మాత్రమే వర్కౌట్ అవుతున్నాయన్నమాట. అదే మన పాస్‌పోర్ట్ అండి. సో, ఎవరికైనా సరే పాస్‌పోర్ట్ ఉంటే దాన్ని వాడుకోవచ్చు. లేదనుకుంటే నేషనల్ ఐడీ కార్డ్ అంటేనండి మన యొక్క మన భారతీయులం కాబట్టి, ఇండియన్స్ కాబట్టి మనకైతే ఆధార్ కార్డ్ అండి. పాస్‌పోర్ట్ వాడండి, ఆధార్ కార్డ్ వాడుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఈ కేవైసీ ప్రాసెస్‌లో. గడువు ముగిసిన పత్రాలు ఆమోదించలేము. గుర్తింపు పత్రాలపై గడువు తేదీ ప్రదర్శించబడిన దేశాల వినియోగదారులు వెరిఫికేషన్ ప్రక్రియల సమయంలో భవిష్యత్తు తేదీని నమోదు చేస్తే సరిపోతుంది. సో, కొన్ని లైసెన్సెస్ కానీ, పాస్‌పోర్ట్స్‌కి గానీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ రెండిటికి మాత్రం ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందండి. వాటిని కూడా మనం మెన్షన్ చేయాలి. ఎవరు పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే వాళ్ళకైతే కొన్ని ఎక్స్‌ట్రా కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. అలా కాదు సింపుల్‌గా చేయాలనుకుంటే మీరు ఆధార్ కార్డ్‌ని ప్రిఫర్ చేయండి. చాలా సింపుల్‌గా మీ కేవైసీ అయితే అవుతుందని చెబుతున్నారు వీళ్ళైతే. సో, ఈ విధంగా ఏ దేశానికి ఆ దేశంలో మార్పులు ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగానే మేమైతే ముందుకైతే వెళ్తామని చెబుతున్నారనమాట. సో, అదండి విషయం అయితే. మేము మీ అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. సో, ఇప్పటికే కేవైసీ అనేది ఏ విధంగా ఉంటుంది? చాలామంది అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఇంక దాంతో పాటు చాలామంది ట్రయల్స్ అయితే వేస్తున్నారు. అవన్నీ పాస్ అయిన తర్వాత మళ్ళీ మనకైతే ఒక న్యూ అప్డేట్ రాబోతుందనమాట. మన తాలూకా ఉన్న వెబ్‌సైట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. నేను ఒక బ్లూ లింక్ ఇస్తానని చెప్పాను కదా! వాట్సాప్ ఛానల్‌లో దాని మీద నొక్కిన వెంటనే మీకైతే స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇది మన టిక్‌కాయిన్‌కి సంబంధించిన ఐడెంటిటీ వెరిఫికేషన్ కేవైసీ స్లాట్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత సైన్ ఇన్ చేసుకొని మనమైతే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. మన యొక్క టిక్‌కాయిన్‌కి సంబంధించిన ఈమెయిల్, పాస్వర్డ్ ద్వారా మాత్రమే ఈ యొక్క పేజ్ అయితే మనకు లాగిన్ అయితే అవుతుందండి. మీరు మీ యొక్క టిక్‌కాయిన్‌కి సంబంధించిన మెయిల్‌ని, పాస్వర్డ్‌ని కరెక్ట్‌గా ఇవ్వండి. కరెక్ట్‌గా సబ్మిట్ చేస్తే మాత్రమే మనకైతే ఇక్కడ ఈ కేవైసీ అయితే అవుతుందన్నమాట. మనం లాగిన్ చేసుకోవాలన్నా సరే మన వివరాలు అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. సో, ఇవన్నీ కీ పాయింట్స్ అండి. మీరందరూ కూడా గమనించాలని మాత్రమే ఈ యొక్క వీడియో చేశాను. ఆ తర్వాత రేపు వీలైనంత వేగంగా మన ఛానల్‌లో కేవైసీ ప్రాసెస్ వీడియో వస్తుందండి. అది చూసి మీరందరూ కూడా ఫాలో అయిపోండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.